హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడలో మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. కాకినాడలో కాశ్మీర్ ఎగ్జిబిషన్ వచ్చిందండి. ఎలా ఉందో చూద్దామని ఒక లుక్ వేసాము. సూపర్ ఉంది, చాలా బాగుంది. నేనైతే ఆశ్చర్యపోయాను చూసి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్సన్ కి వచ్చేసి 100 రూపీస్ అండి. 100 రూపీస్ అయితే ఎక్కువే చాలా అనుకున్నాను. తీరా చూస్తే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కాశ్మీర్ సెట్టింగ్ ఇవన్నీ చూసిన తర్వాత 100 రూపీస్ చాలా తక్కువ అనిపించింది. ఫస్ట్ అయితే ఇలా గుహలోంచి వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. లోపలైతే ఫుల్ లైటింగ్ పెట్టారండి, కూలర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఏదో ఒక కొత్త ప్లేస్ కి అయితే వచ్చినన్న మనకి అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ జైంట్ వీల్ ఇవి సెట్టింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. కింద అంతా కూడా మనకి గ్రాస్ మ్యాట్ వేసారండి. అలాగే ఇక్కడ ఫోటో షూట్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే అస్సలు కదలలేరు. మేము కూడా అస్సలు కదలలేకపోయాము. ఎక్కడ చూసినా మంచి మంచి సెట్టింగ్స్ తో కాశ్మీర్ ని తలపించేలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మొత్తం మన కాశ్మీర్ లో యాపిల్స్ ఎలా ఉంటాయో అలా ఫుల్ యాపిల్స్ తో చెట్లు వేసి సెట్టింగ్ వేసారండి. అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, మంచి ఫ్లవర్స్ తో అయితే వేశారు. పైన క్లౌడ్స్ అండ్ స్కై అలా కూడా చాలా బాగుంది. ఈ ఫుల్ ఫ్లవర్స్ తో మనకి ఫోటోషూట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా మొత్తం చూస్తున్నారు కదండి, స్నో కింద స్నో ఉంటుంది కదా, అలా స్నో లాగా మనకి పెట్టారు. ఆ స్నో మధ్యన మొక్కలు పెట్టారండి, ఆర్టిఫిషియల్ మొక్కలు, ఫ్లవర్స్ అవి పెట్టారు. దానివల్ల అయితే మంచి లుక్ వచ్చింది. అక్కడ నుంచి మనం కళ్ళు తిప్పుకోలేము. అలాగే మధ్య మధ్యన యానిమల్స్ బొమ్మలు కూడా పెట్టారండి. కౌ అండ్ పోలర్ బేరు అలా మధ్య మధ్యలో యానిమల్స్ ఉండటం వల్ల ఇంకా మంచి లుక్ అయితే అనిపించింది. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అయితే అక్కడ నుంచి తెచ్చుకోవాలనిపించింది నాకైతే. అంత బాగున్నాయండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనకు దూరం నుంచి చూస్తుంటే నిజంగా అక్కడ చెట్లు ఫ్లవర్స్ ఉన్నట్టయితే స్నో మధ్యన అనిపిస్తుంది. పోలర్ బేర్ చూస్తున్నారు కదా, నిజంగానే అనిపిస్తుంది. అలా మధ్య మధ్యలో అయితే మనకి పెట్టాడు. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న మనకి చాలా హట్స్ అయితే సెట్ చేశారండి. అలాగే హట్స్ మీద ఆ చివర ఈ ఇటుపక్క అటుపక్క చెట్లు ఉన్నట్టు, అలాగే దీపాలు మనకి పూర్వం ఉంటాయి కదా దీపాలు, అవి వెలుగుతున్నట్టు అయితే సెట్టింగ్ వేశారండి. అవి మనం స్టెప్స్ ఎక్కి ఆ ఫోటో తీయించుకోవడానికి అయితే ఉంది. అలాగే ఇక్కడ 6-7 హట్స్ వేరు మోడల్స్ డిజైన్స్ చేశారండి. దానివల్ల అయితే మనకి ఒక్కొక్క దగ్గర కూడా ఒక్కొక్క విధంగా మనం ఫోటో షూట్ తీసుకోవడానికి అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టెప్స్ ఎక్కి ఈ హట్ దగ్గర ఫొటోస్ అయితే తీయించుకున్నాం మేము. అది కూడా చాలా బాగా నచ్చింది. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి స్టెప్స్, అవి కూడా చాలా బాగా వేశారు. ఇక్కడ అంతా మనకి ఎక్కువ స్నోని తలపిస్తున్నట్టే ఉంటుందండి సెట్టింగ్. చూస్తున్నారు కదా, ఈ స్నోస్ మధ్యలో కూడా మనకి వాటర్ వెళ్తున్నట్టు ఇలా రివర్లా సెట్ చేశారండి. దాని మధ్యలోంచి వాటర్ వెళ్తున్నట్టు, పక్కనే రివర్ పక్కనే వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు ఉంది. ఈ ఎగ్జిబిషన్లో అయితే ఆ వాటర్ ఫాల్స్ హైలైట్ నాకు. ఇక్కడ నిజం వాటర్ ఫాల్స్ని చూస్తున్నట్టే అనిపిస్తుందండి. ఎక్కడ కూడా మనం ఈ సెట్టింగ్ లోపల ఉన్నాము అనే ఫీలింగ్ అయితే రాలేదు. ప్రతిదీ కూడా మనం ఒక అడుగు వేసి ఇంకొక అడుగు వేసే లోపల మనకి ఇంకొక సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది. అవి ఎక్కడెక్కడ మనం ఫొటోస్ తీయించుకోవాలన్నది కూడా మనకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, చెట్టు నిండా యాపిల్స్, నిజంగా యాపిల్ చెట్టు ఉన్నట్టే అనిపిస్తుంది. పక్కనే రివర్ పెట్టాడు. ఇది అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే చాలా మంది ఖాళీ ఉండట్లేదండి, ఫోటోషూట్ అయితే బాగా చేయించుకుంటున్నారు. మొత్తం ఫుల్ క్లోజ్డ్ ఏరియా అండి. మనకి ఎక్కడ చెమట అలా ఏం పట్టకుండా మొత్తం చూస్తున్నారు కదా, కూలర్స్ పెట్టారు, పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే పెట్టారు. మనకి ఎక్కడ వేడి వస్తున్నట్టు అయితే ఉక్కపోత అనిపించదు. చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడైతే రివర్ ఉంది, ఈ రివర్ మీద మేమైతే ఫోటో షూట్ చేసుకున్నాము. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఫోటో తీయించుకొని మనం ఎవరికైనా ఫోటో పెడితే నిజంగా వాటర్ ఫాల్స్ తీయించుకున్నామని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా హట్ వేసి దానికి స్నో పెట్టినట్టు పెట్టి పక్కనే ఫ్లవర్స్ పెట్టారండి. ఇలా మొత్తం ఆర్టిఫిషియల్ మొక్కలు పెట్టి ఫ్లవర్స్ పెట్టడం వల్ల అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఇంకా ఫుల్ లైటింగ్ అయితే పెట్టడం వల్ల ఏంటంటే దీనికి మంచి అందం వచ్చిందండి. ప్రతి దానికి కూడా ఎలా సెట్ చేయాలన్నది చాలా బాగా సెట్ చేశారు. ఇది ఈ సమ్మర్లో మీకు మంచి హాలిడేస్లో ఎంజాయ్ చేయాలంటే ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగా మీకు ఎంజాయ్ చేయొచ్చు అందరూ కూడాని. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నాకు ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందంటే అక్కడికి వెళ్ళినంతసేపు కూడా మనకి అస్సలు ఏదో ఒక కాశ్మీర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. టైం కూడా అస్సలు తెలియదండి. చాలా బాగా ఒక 2-3 అవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేసేయచ్చు మనం. ఇంకా నేను సెకండ్ టైం అయితే మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో పిల్లల్ని తీసుకుని అయితే ఇక్కడికి వెళ్ళాము. అది చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వచ్చి అయితే ఈ ఫోటో షూట్ అనేది చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎదరికి వెళ్ళే కొద్దీ మనకి ఒకదాన్ని మించింది ఒకటైతే చాలా బాగుంటుంది. ఈ హట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎదరికి వెళ్ళిన తర్వాత
మొత్తం ఫోటోషూట్కి అయితే చాలా బాగుందండి. ఫ్లవర్స్తో తులిప్, మనకి తులిప్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, తులిప్ ఫ్లవర్స్తో అది సెట్టింగ్స్ వేశారు. అక్కడైతే అసలు మనకి ఇంకా కళ్ళు చెదిరిపోయేలా ఉంటుందండి. ఆ లైటింగ్కి, ఆ తులిప్ ఫ్లవర్స్కి అయితే ఆ ఫోటోషూట్ అనేది చాలా బాగుంటుంది. అక్కడైతే చాలామంది ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, పికాక్ వచ్చింది. ఈ పికాక్ సెట్ చేసిన తర్వాత చుట్టూరు మొత్తం ఫ్లవర్స్ పెట్టడం వల్ల ఇక్కడ ఫోటోషూట్ అనేది 1 by 1 తీయించుకోవడానికి అయితే చాలా బాగుంది. వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా, ఒకరి తర్వాత ఒకళ్ళు ఫోటోషూట్ చేయించుకోవడానికి పక్కనే చాలా మంది వెయిట్ చేశారు. సో ఇక్కడతో సెట్టింగ్ ఎండింగ్ అయిపోయింది. లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ షాపింగ్ చేసుకుందాం అనే లోపల మళ్ళీ ఇక్కడ తులిప్ ఫ్లవర్స్తో అయితే ఇలా సెట్ చేశారండి. వాల్ పేపర్ అనుకుంటాను, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ అయితే తీయించుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అటు ఇటు తులిప్ ఫ్లవర్స్ వచ్చాయి. అవి నిజంగా బయట దూరం నుంచి చూస్తుంటే చాలా మనకి కళ్ళకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ 10-15 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో అయితే సెట్ చేశారండి. అది నేను ప్రతి దగ్గర కూడా ఒక ఫోటో అయితే తీయించుకున్నాము. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అన్ని తులిప్ ఫ్లవర్స్తో బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేశారు. వన్ సైడ్ మొత్తం ఇలా ఫ్లవర్స్తో సెట్ చేస్తే ఇంకొక వన్ సైడ్ వచ్చేసి వేరే థీమ్తో సెట్ చేశారండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇటు సైడ్ మొత్తం పిల్లలకు నచ్చేలాగా యానిమల్స్, రోబో, అలాగే గొరిల్లా ఇలా సెట్ చేసి పెట్టారండి. ఈ థీమ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఫస్ట్ స్టాల్స్ అయితే ఓపెన్ అయిపోయి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఈ షాపింగ్ అంతా ఎండ్ అయిన తర్వాత అప్పుడు మనం జైంట్ వీల్ అవి కూడా స్టార్ట్ అవుతాయండి. ఈ షాపింగ్లో అయితే మొత్తం మన కిచెన్ వేర్ అండ్ ఫ్లవర్ వాజెస్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్, ఇలా మొత్తం A to Z అయితే ఉన్నాయి. అవి అయితే మేము ఒకసారి అలా ఒక లుక్ వేసుకుని అయితే వచ్చేసాము. ఇక్కడ షాపింగ్లో నాకు బాగా నచ్చిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టై అండ్ డై డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసానండి. ఈచ్ వన్ వచ్చేసి 800 పడింది. రీజనబుల్ కాస్ట్లోనే అనిపించింది నాకైతే. ఎవరికైనా కావాలనుకుంటే కనుక విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకునే టాయ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది. ప్రతి షాప్లోనూ కూడా పిల్లలు ఆడుకునే టాయ్స్ కలెక్షన్ చాలా బాగా అనిపించింది. వెరైటీ టాయ్స్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా టైం పాస్ అవుతుంది. ఒక సైడ్ వచ్చేసి మనం తినడానికి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. వెరైటీ ఫుడ్ అయితే ఇక్కడ అందిస్తున్నారు. అలాగే వేరే సైడ్ వచ్చేసి కొలంబస్, జైంట్ వీల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ లో చాలా మంది జైంట్ వీల్, కొలంబస్ అండ్ ట్రైన్ అవి ఎక్కడానికి వస్తారండి. నేనైతే ఇవి ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు అవి తిరుగుతున్నది, వేరే వాళ్ళు తిరుగుతున్నాయి చూసినా కూడా నాకు పక్క నుండి చూసినవి కూడా నాకు వికారం వచ్చేసి వామిటింగ్ వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఈ జైంట్ వీల్ అనేది ఇవి ఎప్పుడు ట్రై చేయలేదు. అది అసలు పడదు కూడా. నాకులాగే చాలా మంది ఉండుంటారు, ఉంటే కామెంట్ చేయండి. నేను ఇలా ఉంటే నాకు క్వైట్ ఆపోజిట్ లో ఉంటారండి మా వారు, మా అబ్బాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేస్తారు. ఎగ్జిబిషన్ లో ఉన్న ట్రైన్, కొలంబస్, జైంట్ వీల్ ఇవన్నీ కూడా మా అబ్బాయి అయితే ఇందులో ఉన్నవన్నీ ఒక్కటి కూడా వదలనండి, ప్రతి ఒక్కటి ఎక్కుతాడు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా. ఈ ఎగ్జిబిషన్ లో మిర్చి బజ్జీ అండ్ చాట్ ట్రై చేసామండి, చాలా బాగుంది. ఎగ్జిబిషన్ అయితే ఇంకా లాస్ట్ కి వచ్చేసింది. ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. చూసి ఇవన్నీ తిరిగి మేమైతే అలసిపోయాము. ఇప్పుడు టైం అయితే నైట్ 10 o'clock అవుతుందండి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్.